సర్వశక్తుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో అందరికి శుభము మేలు కలుగునుగాక. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. ప్రేమైన దేవుని సంగమా, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకున్నాడు. రెండవది మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. రెండు సంఘటనలు యాకోబు జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి. తల్లి గర్భములో ఉన్నప్పుడే అతడు తన సహోదరునితో పెనుగులాడుతూ ఉన్నాడు. నేను మొదట పుడతానని పెనుగులాడుతున్నటువంటి అనుభవంలో ఉన్నాడు యాకోబు. అట్టి సందర్భంలోనే ఏశావు పుట్టాడు. అటు తరువాత యాకోబు పుట్టాడు. ప్రియులరా, పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత అన్నయ్య అయిన ఏశావు ఆకలి కొనిన వాడై యాకోబు దగ్గర ఆహారం కొంచెం ఇమ్ము, నేను అలసిపోయి ఉన్నాను, చావనై ఉన్నానని చెప్పినప్పుడు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చిన ఎడల నేను ఈ ఆహారం ఇస్తానని చెప్పాడు. ఏశావు, నేను చావబోతున్నాను గనక జ్యేష్ఠత్వంతో నాకేమి పని, తీసుకొనుము అని చెప్పేసి ఇచ్చేశాడు. అటు తర్వాత ప్రియులరా, ప్రాణభయంతో పారిపోతున్నటువంటి యాకోబు జీవితంలో ఒక సంఘటన జరిగింది. తన మామ దగ్గరికి వెళ్ళి 2 భార్యలను చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు. తిరిగి తన స్వదేశానికి వస్తున్నటువంటి తరుణంలో దేవునితో పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు రాత్రంతయు అతనితో ఉంటూ, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతానంటే యాకోబు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువను అన్నాడు. ప్రియులరా, రక్తమాంసములు కలిగిన యాకోబు ఆత్మదేవునితో ఎలా పోరాటం చేయగలిగాడు, ఎలా ఆయనను విడవకుండా విడిచిపెట్టకుండా పట్టుకొనగలిగాడు అంటే ఒకటే కారణం ఏంటంటే, దేవుణ్ణి ప్రార్థన ద్వారా ప్రసన్నం చేసుకున్నాడు. కన్నీళ్లు విడిచి బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ప్రభువు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, మనల్ని దాటిపోడు. కన్నీళ్లు విడిచి ప్రార్థించిన వారిని దేవుడు దాటిపోడు, ఆశీర్వదించక మానడు. యాకోబు ఏ విధంగా ప్రార్థన పరుడిగా దేవుణ్ణి మెప్పించాడో అలాగునే నీవు నేను చేసే ప్రార్థనలను కూడా దేవుడు నిర్లక్ష్య పెట్టడు, మనల్ని దాటి వెళ్ళడు. గనక ప్రార్థన చేద్దాం, ప్రభువు సహవాసం చేద్దాం, అనేకులకు మనం దీవెనకరంగా మార్చబడదాం. యాకోబు ఇశ్రాయేలు దేశానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఆయన పేరే పెట్టబడడానికి కారణమైంది ప్రార్థన. గనక మనల్ని మనము ప్రార్థన జీవితానికి అప్పగించుకుందాం. దేవుడు అట్టి గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవము, కృప మనకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.